హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 5th చాప్టర్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలోని ఫస్ట్ పార్ట్ ఏ బేకర్ ఫ్రమ్ గోవా ఈ లెసన్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ని నేర్చుకోబోతా ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 35A ఇలా ఇస్తారనమాట. క్వశ్చన్: రైట్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ఏ టూరిస్ట్ అండ్ ఏ లోకల్ బేకర్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెడ్ అని. అంటే ఎగ్జాక్ట్గా ఇలా ఇస్తారని కాదు, వాళ్ళు ఆ లెసన్ నేమ్ ఇచ్చేసి నువ్వు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ టూరిస్ట్, ఇట్లా సమ్ చేంజెస్ కూడా జరగచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒక టూరిస్ట్కి అండ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ బేకర్కి మధ్య కాన్వర్జేషన్. వాళ్ళు ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెడ్, అక్కడ బేకర్ ఫ్రమ్ గోవాలో మొత్తం ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెడ్డే కదా, సో దాని గురించి ఏం మాట్లాడుకొని ఉంటారు అని చెప్పేసి ఒక కాన్వర్జేషన్ని మనం తయారు చేయాలా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టూరిస్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతాడు అనమాట బేకర్తో. గుడ్ మార్నింగ్, వాట్ ఏ లవ్లీ బేకరీ యూ హ్యావ్ హియర్. సో గుడ్ మార్నింగ్ చెప్పి, మీ బేకరీ ఎంత బాగుంది, చాలా లవ్లీగా ఉంది. ఇట్ స్మెల్స్ అమేజింగ్, మంచి స్మెల్ వస్తూ ఉంది ఇక్కడ, అందులో ఉన్నటువంటి ఆ ఫుడ్ ఐటమ్స్ ఇట్లా అవన్నీ అని ఫస్ట్ విష్ చేస్తాడు. దానికి బేకర్ కూడా గుడ్ మార్నింగ్కి తిరిగి విష్ చేస్తారనమాట. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ. ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ఆల్వేస్ హ్యాస్ అ వే ఆఫ్ ఫిల్లింగ్ ద ఎయిర్ విత్ ఇట్స్ డెలిషియస్ అరోమా. అరోమా అంటే స్మెల్ అనమాట. సో ఫ్రెష్గా చేసినటువంటి బ్రెడ్ ఎప్పుడు కూడా మొత్తం ఈ చుట్టుపక్కల ఉందంటే ఆ గాలిని మొత్తం దాని స్మెల్తో నింపేస్తుంది, చాలా బాగుంటుంది ఆ స్మెల్ అని. టూరిస్ట్: ఇండీడ్ ఇట్ డస్. అంటే అవును, ఎగ్జాక్ట్లీ అని. ఐ హ్యావ్ రెడ్ అబౌట్ ద బేకర్స్ ఆఫ్ గోవా అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో నేను బేకర్స్ ఆఫ్ గోవా గురించి, ఆ కమ్యూనిటీలో గోవా పీపుల్ మధ్యలో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను చదివాను. కుడ్ యూ టెల్ మీ మోర్ అబౌట్ ఇట్, ఇంకాస్త ఏదైనా చెప్తారా అని చెప్పేసి లీడ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బేకర్. అఫ్ కోర్స్ బ్రెడ్ హ్యాస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ గోవన్ లైఫ్ ఫర్ సెంచరీస్. ఎప్పటి నుంచో అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ బ్రెడ్ అనేది గోవన్ అంటే గోవా పీపుల్ అనమాట, వాళ్ళ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఎవ్రీ హౌస్ హోల్డ్, నో మ్యాటర్ హౌ బిగ్ ఆర్ స్మాల్. సో ప్రతి ఇల్లు పెద్దదా చిన్నదా అని తేడా లేదు, అన్ని ఇళ్లలో కూడా రిలైస్ అనే బేకర్ ఫర్ దే డైలీ బ్రెడ్. సో ఖచ్చితంగా వాళ్ళు డైలీ బ్రెడ్ తినాల్సిందే, బేకర్ మీద వాళ్ళు ఖచ్చితంగా ఆధారపడి ఉంటారు అని. టూరిస్ట్: దట్స్ ఫ్యాసినేటింగ్. ఈజ్ ఇట్ ట్రూ దట్ ద ట్రెడిషన్ ఆఫ్ బేకింగ్ కేమ్ ఫ్రమ్ ద పోర్చుగీస్. అవును, ఈ ట్రెడిషన్ పోర్చుగీస్ నుంచి వాళ్ళ నుంచి వచ్చిందని నేను విన్నాను, అది నిజమేనా అని. బేకర్: ఎస్ దట్స్ రైట్. అవును సార్, మీరు చెప్పేది కరెక్టే. ద పోర్చుగీస్ ఇంట్రడ్యూస్డ్ అస్ టు ద ఆర్ట్ ఆఫ్ బేకింగ్. సో మాకు ఈ బేకరీని అంటే ఈ బ్రెడ్ని తయారు చేయడం మాకు ఇంట్రొడ్యూస్ చేసింది పోర్చుగీస్ వాళ్ళు. ఓవర్ టైమ్ ఇట్ బికేమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. సో చాలా కాలం పాటు అలా ఉన్న తర్వాత అది మా కల్చర్లో ఒక భాగం అయిపోయింది ఆ బేకింగ్ అనేది. ఈవెన్ టుడే ట్రెడిషనల్ ఓవెన్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ యూస్డ్ బై మెనీ బేకర్స్. సో ఇప్పటికీ కూడా అప్పుడు అంటే ఆ కాలంలో వాడే ఓవెన్స్, టెక్నిక్స్ అన్నీ ఇప్పటికీ కూడా వాడుతూ ఉన్నారు ట్రెడిషనల్గా చాలామంది అని. టూరిస్ట్: వావ్, సో బ్రెడ్ ఈజ్ స్టిల్ ఎ స్టేపుల్ ఇన్ గోవన్ క్విజీన్. సో బ్రెడ్ అనేది ఇంకా ఒక ఇంపార్టెంట్ స్టేపుల్ అంటే ఒక ఇంపార్టెంట్ మెటీరియల్ అనమాట, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఫుడ్ ఇంపార్టెంట్ థింగ్గా ఇంకా గోవా క్విజీన్లో, క్విజీన్ అంటే తెలుసు కదా, అంటే ఒక కుకింగ్ సెక్షన్ అనమాట, మొత్తం వంట చేసే దాన్ని అంతా కలిపి క్విజీన్ అంటూ ఉంటాం. ఆ రెసిపీస్ ఇట్లాంటివన్నీ వస్తాయి దాని కింద. బేకర్: అబ్సల్యూట్లీ బ్రెడ్ ఈజ్ ఎసెన్షియల్ హియర్. అవును సార్, ఖచ్చితంగా బ్రెడ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. దాట్స్ వండర్ఫుల్. డూ పీపుల్ స్టిల్ హ్యావ్ ద సేమ్ లవ్ ఫర్ బ్రెడ్ ఇన్ మోడర్న్ టైమ్స్. సో ఈ టైంలో కూడా అంటే ఈ మోడర్న్ టైమ్స్లో కూడా అప్పట్లాగానే బ్రెడ్ని ఇష్టపడతా ఉన్నారా వీళ్ళు? ఓ ఎస్, ద బేకర్ ఈజ్ స్టిల్ ఏ బిలవ్డ్ ఫిగర్ ఇన్ ద విలేజ్. సో బేకర్ ఇప్పటికీ కూడా అందరూ ఇష్టపడతా ఉంటారు విలేజ్లో, చాలా ఫేమస్ అనమాట బేకర్ అంటే. వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ ఆర్ ఎనీ సెలబ్రేషన్ ఫీల్స్ ఇన్కంప్లీట్ వితౌట్ బ్రెడ్. సో ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగినా, పండగలు జరిగినా, ఇంకా ఏ సెలబ్రేషన్ జరిగినా కూడా వితౌట్ బ్రెడ్ అది ఇన్కంప్లీట్ అనమాట ఆ సెలబ్రేషన్స్. ఖచ్చితంగా బ్రెడ్ ఉండాల్సిందే. బట్ ఐ మస్ట్ అడ్మిట్ ఫీవర్ పీపుల్ ఆర్ జాయినింగ్ ద ప్రొఫెషన్ నౌ. కానీ సార్ నేను చెప్పాలా, ఇప్పుడు తక్కువ మంది జాయిన్ అవుతూ ఉన్నారు ఈ ప్రొఫెషన్లో అని. సో ఇది లెసన్కి సంబంధించి లేదు, బట్ మనం యాడ్ చేస్తూ ఉన్నాం అనమాట. అంటే మోడర్న్ టైమ్స్కి వచ్చేసరికి అప్పట్లాగా అందరూ తయారు చేస్తూ ఉంటారు కదా, సో కొద్ది మంది మాత్రమే ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు అన్నాడు. దానికి టూరిస్టు: దట్స్ ఎ బిట్ సాడ్ టు హియర్. ఈ మాట వినడానికి కొంచెం బాధగా ఉంది. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రెడిషన్, చాలా అందమైన ట్రెడిషన్ అది. డూ యూ థింక్ ఇట్ విల్ సర్వైవ్. సో ఇంకా ఇది సర్వైవ్ అవుతుందా ఆ ట్రెడిషన్, అంటే ఇంకా కొనసాగుతూ ఉంటుందా ఈ లవ్ ఆఫ్ బ్రెడ్ అనేది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? బేకర్: ఐ బిలీవ్ సో. నమ్ముతా ఉన్నాం సార్. యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ చెరిష్ అవర్ బ్రెడ్ వీ బేకర్స్ విల్ కీప్ ద ట్రెడిషన్ అలైవ్. సో ప్రజలందరూ ఈ బ్రెడ్ని ఇష్టపడేంత వరకు సో మేము మా ట్రెడిషన్ని కొనసాగిస్తూనే ఉంటాం. యంగ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్టిజనల్ బేకింగ్ దీస్ డేస్, సో దేస్ హోప్. సో ఇప్పుడు వచ్చే యంగ్ పీపుల్ కూడా చాలా అద్భుతంగా బేకింగ్ చేస్తూ ఉన్నారు, అంటే ఆర్టిస్టిక్ వేస్లలో. సో హ్యాండ్మేడ్ అంతా పాత ట్రెడిషనల్ మెథడ్స్ని యూజ్ చేస్తూ
సో మాకు కూడా నమ్మకం ఉంది ఈ ట్రెడిషన్ ఇట్లనే కొనసాగుతుంది అని. టూరిస్ట్, దట్స్ రీఅష్యూరింగ్. సో అంటే రీఅష్యూరింగ్ అంటే మళ్ళీ కొంచెం నమ్మకం కలిగించే విధంగా ఉంది. ఐడ్ లవ్ టు ట్రై సమ్ ఆఫ్ యువర్ బ్రెడ్. సో నేను మీ బ్రెడ్ని కొంచెం టేస్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. వాట్ వుడ్ యూ రికమెండ్ ఫర్ ఎ ఫస్ట్ టైమర్. సో ఫస్ట్ టైం తినే వాళ్ళకి మీరు ఏది రికమెండ్ చేస్తారు అని. యూ షుడ్ ట్రై ద బ్రెడ్ బ్యాంగిల్స్. సో బ్రెడ్ బ్యాంగిల్స్ ట్రై చేయండి సార్ అని చెప్పాడు. లెసన్లో ఉంది కదా, పిల్లలంతా ఇష్టపడుతూ ఉంటారు. సో మీరు ఒకసారి బ్రెడ్ బ్యాంగిల్స్ ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్వీట్ టూత్, అంటే మీకు స్వీట్ కనుక ఇష్టమైతే అని అర్థం. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్వీట్ టూత్ అంటే స్వీట్ కనుక మీకు చాలా ఇష్టపడే వాళ్ళైతే ఐ రికమెండ్ బోలినాస్. బోలినాస్ అనేది బ్రెడ్తో చేసేటువంటి ఒక ఐటమ్. అది ట్రై చేయండి సార్, చాలా బాగుంటుంది అని. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. ఈ సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ అండ్ లెర్నింగ్ అబౌట్ యువర్ క్రాఫ్ట్. సో నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అండ్ నీ ప్రొఫెషన్ గురించి తెలుసుకోవడం కూడా హ్యాపీగా ఉంది అని. బేకర్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎంజాయ్ యువర్ స్టే ఇన్ గోవా అండ్ కమ్ బై ఎనీ టైమ్. సో వెల్కమ్ చెప్పేసి థ్యాంక్స్ చెప్పినాడు కదా, సో వెల్కమ్ అని రిప్లై ఇచ్చి ఈ గోవాలో స్టేని ఎంజాయ్ చేయండి, మీకు కుదిరినప్పుడల్లా ఇక్కడ వస్తూ ఉండండి అని చెప్పాడు. దానికి టూరిస్ట్, ఐ విల్, ఖచ్చితంగా వస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. బేకర్ కూడా బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే టూ. సో స్టార్టింగ్లో గుడ్ మార్నింగ్లు, లాస్ట్లో ఈ బాయ్ బాయ్లు కంపల్సరీగా ఉండాలన్నమాట. అంటే ఉంటే బాగుంటుంది, ఒక ఫార్మల్ కాన్వర్జేషన్ వాటితోనే స్టార్ట్ అవుతుంది కదా. సో మధ్యలో అంతా ఏ కాంటెక్స్ట్ అయితే ఇచ్చింటారో దాని గురించి ఇంపార్టెన్స్ థింగ్స్ అన్నిటిని డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.